రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ఉండదా? ముగింపు లేని యుద్ధాలు ఉంటాయా? ఉంటాయి ఖచ్చితంగా. ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు యుద్ధం సుదీర్ఘకాలం పాటు 20 ఏళ్ళకి పైగా సాగింది. చివరికి చిరాకేసి అమెరికా వెళ్ళిపోయింది. తాలిబాన్లు వచ్చేసిన తర్వాత ఇక యుద్ధం అయిపోయింది. ఎందుకంటే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ సైన్యం తాలిబాన్ సైన్యం అంటూ వేరువేరుగా లేదు కదా, కలిసిపోయినటువంటి సార్. అట్లాంటిది ఏదన్నా ఉంటుందా ఏంటి రష్యా ఉక్రెయిన్ విషయంలో? ఇప్పుడు ఈ టైటిల్ చూస్తే అంటే అట్లా కాదు. ట్రంప్ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ కనుక బైడెన్ని తీసేసి అటు వాళ్ళ పార్టీకి నుంచి వేరే వాళ్ళని పెడితే చెప్పలేం, కానీ లేకపోతే ఆయనే గెలిచేటువంటి అవకాశం ఉంది. తను ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు, యుద్ధం రాగానే ఆపిస్తానని. ఖచ్చితంగా తను గతంలో కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం రాకుండా ముందుగానే ఆపుకొచ్చాడు. ఇజ్రాయెల్ పాలస్తీనా వారు కూడా రాకుండానే. అంటే అమెరికన్ ఏదైతే ఈ ఆయుధ వ్యాపారుల ల్యాబీ ఉంటుందో వాళ్ళ ఒత్తిడికి తలగ్గకుండా పనిచేసినటువంటి వాడు ఒక ట్రంపే. వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి పనిచేసి ప్రపంచాన్నంతా ఉద్రిక్తతల వైపుకి నెట్టినోడు బైడెన్. ఇప్పుడు ట్రంప్ ఆ మాట చెప్పిన నేపథ్యంలో కొంత సంతోషకరమైనటువంటి అంశం రాబోయే రోజుల్లో దారికి వస్తుందని చూడాలి.